యాక్సెస్ సబ్ లేయర్లో అనే టాపిక్లో సబ్ టాపిక్ ఛానల్ అలొకేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఛానల్ అలొకేషన్ ప్రాబ్లం అంటే ఛానల్ అలొకేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ సింగిల్ నెట్వర్క్ ఛానల్ ఈస్ డివైడెడ్ అండ్ అలొకేటెడ్ టు మల్టిపుల్ యూజర్స్ ఇన్ ఆర్డర్ టు క్యారీ యూజర్ స్పెసిఫిక్ టాస్క్. ఒక సింగిల్ నెట్వర్క్ ఛానల్ని డివైడ్ చేసి ఆ ఒక్కొక్క ఛానల్ని అలొకేట్ చేస్తాం మల్టిపుల్ యూజర్స్కి. ఆ యూజర్కి ఉన్న స్పెసిఫిక్ టాస్క్ ఆధారంగా వాడుకున్న స్పెసిఫిక్ సింగిల్ ఛానల్ని మల్టిపుల్ ఛానల్స్ లెక్క డివైడ్ చేస్తాం. ఆ డివైడ్ చేసిన ఛానల్స్ని అలొకేట్ చేస్తాం ఈచ్ యూజర్కి. నీకు ఉన్న స్పెసిఫిక్ టాస్క్ని చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటే మనం ఛానల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎన్ ఈక్వల్ సైజ్ ఆఫ్ సబ్ ఛానల్స్. ఒకవేళ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ సబ్ ఛానల్స్ లెక్క మనం ఈక్వల్ సైజ్ ఆఫ్ సబ్ ఛానల్స్గా ఆ ఛానల్ సింగిల్ ఛానల్ మనం డివైడ్ చేస్తాం దీనిలో. సో ఈచ్ యూజర్ ఈజ్ అసైన్ టు వన్ పోర్షన్. సో ఆ డివైడ్ చేసిన సబ్ ఛానల్స్ని ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క సబ్ ఛానల్ని ఇచ్చేస్తాం. సో ఛానల్ అలొకేషన్ ప్రాబ్లం రెండు ఉంటాయి. స్టాటిక్ ఛానల్ అలొకేషన్ ఇన్ ల్యాన్స్ అండ్ మ్యాన్స్, డైనమిక్ ఛానల్ అలొకేషన్. స్టాటిక్ చూద్దాం. ఈ స్టాటిక్లో ఏమిటంటే కేవలం సింగిల్ ఛానల్ ఇస్ అలొకేటెడ్ అమంగ్ మల్టిపుల్ ఛానల్స్. ఒకటే ఛానల్ని మల్టిపుల్ యూజర్స్కి అలొకేట్ చేస్తారు. ఎలా చేస్తారంటే యూజింగ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ అని ఉంటుంది. మెథడ్ యూజ్ చేసి ఒకటే ఛానల్ని మల్టిపుల్ యూజర్స్కి అలొకేట్ చేస్తారు. ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్కి అలొకేట్ చేస్తే మళ్ళీ ఒకటి కొలిజన్ కాదా, ఇంటర్ కనెక్షన్ కాదని అనొచ్చు. సో ఇంటర్ఫరెన్స్ ఏం కాదు బిట్వీన్ ద యూజర్. ఎందుకంటే ఈచ్ యూజర్ యాజ్ ఈజ్ ప్రైవేట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్. ప్రతి యూజర్కి తనకంటే ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఆధారంగా ఒక ఫ్రేమ్ ఇంకో ఫ్రేమ్తో ఇంటర్ఫియర్ ఏం కాదు. సో ఇంటర్ఫరెన్స్ ఏం కాదు బిట్వీన్ ద యూజర్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎన్ యూజర్స్, ఒక ఎన్ యూజర్స్ ఉన్నాకో ద బ్యాండ్ ఈజ్ డివైడెడ్ టు ఎన్ ఈక్వల్ సైజ్ పోర్షన్స్, ఈచ్ యూజర్ బీయింగ్ అసైన్ వన్ పోర్షన్. సో ఎన్ యూజర్స్ ఉంటే ఆ బ్యాండ్ ఎన్ సైజ్ ఈక్వల్ పోర్షన్గా డివైడ్ చేసి ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క ఈచ్ యూజర్కి ఇస్తారు. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇంటర్ఫరెన్స్ ఏం క్రియేట్ కాదు. సో ఇదంటే యూజింగ్ ఎట్లా డివైడ్ చేస్తారంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ FDM అనే వాడి డివైడ్ చేస్తాడు. ఇది సింగిల్ ఛానల్ అలొకేషన్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ ఛానల్ అలొకేషన్లో కొన్ని పాసిబుల్ అసంప్షన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే స్టేషన్ మోడల్ అజ్యూమ్స్ దట్ ఈచ్ ఆఫ్ ఎన్ స్టేషన్స్ ఇండిపెండెంట్ ప్రొడ్యూస్ ఎన్ స్టేషన్స్ దానంతా అనేది ఇండిపెండెంట్గా ఫ్రేమ్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకోగలరు. ఇది ఒక అసంప్షన్ ఉంటుంది. ఈచ్ ఫ్రేమ్ ప్రతి ఒక్క ఎన్ని ఫ్రేమ్లు ఉంటే దాంట్లో ఈచ్ ఫ్రేమ్ ఎన్ని ఫ్రేమ్స్ అనేది ఇండిపెండెంట్గా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. దట్ సింగిల్ ఛానల్ అసంప్షన్. ఇన్ దిస్ అలొకేషన్ ఆల్ స్టేషన్స్ ఆర్ ఈక్వలెంట్ అండ్ కెన్ రిసీవ్ ఆన్ దట్ ఛానల్. అన్ని స్టేషన్స్ ఈక్వల్ ఉంటే దానంతా సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు ఆ ఛానల్ లోపల. ఓకేనా. కొలిజన్ అసంప్షన్. ఇఫ్ టూ ఫ్రేమ్స్ ఓవర్లాప్ ఇన్ టైమ్ దెన్ దేర్ ఇస్ ఎ కొలిజన్. ఒక ఫ్రేమ్ ఇంకో దానిపైన ఒకటే టైంలో ఎగ్జిక్యూట్ అయినాకో అప్పుడు అక్కడ కొలిజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకటే టైంలో ఓవర్లాప్ అయినా ఒక ఫ్రేమ్ ఇంకో ఫ్రేమ్ పైన ఓవర్లాప్ అయిపోతే ఒకటే టైంలో అప్పుడు కొలిజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎనీ కొలిజన్ ఇన్ ఆర్డర్ బోత్ ఫ్రేమ్స్ మస్ట్ బి ట్రాన్స్మిట్. ఏదైనా ఇట్లా అయినప్పుడు కొలిజన్ క్రియేట్ అయినప్పుడు ఏదైతే ఫ్రేమ్స్ కొలిజన్ క్రియేట్ చేసినాయో ఆ ఫ్రేమ్స్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తారు. ఓకే. స్టేషన్స్ కెన్ సెన్స్ ద ఛానల్ బిఫోర్ ట్రాన్స్మిటింగ్ డేటా. సో స్టేషన్స్ అనేది ఛానల్స్ని ఫస్ట్ సెన్స్ చేయగలుగుతాడు. అట్లా డేటాను ట్రాన్స్మిట్ చేయగల ముందే ఆ స్టేషన్స్ అనేది ఛానల్స్ని చూడగలుగుతాడు, సెన్స్ చేయగలుగుతాడు. అప్పుడు అది ట్రాన్స్మిట్ చేయగలుగుతాడు. అదొక అడ్వాంటేజ్ ఉంది కొలిజన్ అజంప్షన్.